తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. బయట చర్చ ఏంటంటే ఆల్రెడీ టీడీపీకి ఏమో 1 కోటి మంది సభ్యత్వం చేశారు. ఇక్కడ వైసీపీకి ఏమో ఓన్లీ 14 లక్షల మంది వరకే మేము ఒక సైన్యం తయారు చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ఇది బ్యాలెన్స్ అయ్యే సిస్టమ్ ఎక్కడ కనిపించలేదు సార్. 1 కోటి సభ్యత్వం అనేది అది సానుభూతి పరులు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ నడపటం కోసం, అంటే ఎలక్షన్ మీద పనిచేయటం వేరు, ఓటేసి రావటం వేరు. ఓటేసి వచ్చే వాళ్ళని సానుభూతి పరులు అంటారు. ఇక్కడ మీరు ఈ తేడా కూడా ఉంటుంది సార్. కార్యకర్తలు వేరు, సానుభూతి పరులు వేరు. ఇప్పుడు సానుభూతి పరులు కూడా మెంబర్షిప్ తీసుకుంటారు. ఓకే, కార్యకర్తలు అనేవాళ్ళు అంటే వీళ్ళు ఈ 14 లక్షలు ఏదైతే సైన్యం అని చెబుతున్నారో వీళ్ళతో ఎలక్షన్ చేయించుకుంటారు అనమాట. అంటే ఎలక్షన్ కోసం నుంచునే వాళ్ళు 14 లక్షలు. అక్కడ ఓటు వేయడానికి ఇప్పటికిప్పుడు మేము సిద్ధం అంటూ పర్మనెంట్గా మేము టీడీపీ ఫ్యామిలీ అని చెప్పుకుంటూ మెంబర్షిప్లు ఆ 1 కోటి నమోదైనవి. అయితే ఈ 1 కోటి గురించి కూడా నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు జనసేన ఉంది సార్. జనసేన మెంబర్షిప్స్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కోసం కూడా కొంతమంది టీడీపీ వాళ్ళు, కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా ఆ ఇన్సూరెన్స్ కోసం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. రూలింగ్లో ఉన్నప్పుడు ఏమైంది అంటే, ఆ రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మెంబర్షిప్ టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యే వైజ్ కానివ్వండి, కింద మండల నాయకుడు కానివ్వండి, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, మెంబర్షిప్లు చేయండి 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 అని. ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఏమైంది అంటే, సింపథైజర్లు, న్యూట్రల్ ఓటర్లు కొంతమందికి ఎడిషనల్గా కూడా చేసుకోమంటే ఎలా ఉంటుంది, ఏమోలే ఇప్పుడు రూలింగ్లో ఉండారు, పథకాలు పోతాయేమో చేయించుకుంటూ పోయింది. ఇప్పుడు రేపు ఓటు ఎవరికి వేస్తున్నాం అనేది ఎవరు చూడలేదు కదా. సో ప్రస్తుతానికైతే యాక్సెప్ట్ చేస్తారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అంటే, ఇప్పుడు నేను టీడీపీకి ఒకటే చెప్పట్లా, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్నే మా భవిష్యత్తు అనేది ఇంటింటికి స్టిక్కర్ పెట్టారు. మోస్ట్లీ అంటే హార్డ్ కోర్ టీడీపీ లేదు, ఆ ఏరియాలో టీడీపీ బలం ఎక్కువ ఉంది, లేదు ఆ 2-3 బజార్లు టీడీపీ బలం ఎక్కువ ఉంది అన్న ప్రాంతాల్లో తప్పితే ఆల్మోస్ట్ 70% పైన ఇళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్టిక్కర్ అతికిచ్చారు. ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మెంబర్షిప్ ప్రోగ్రామ్ లాంటిది. అది కూడా స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు హార్ట్ఫుల్గా తెచ్చి స్టిక్కర్ అతికించుకోవటం వేరు, మనం వెళ్ళేసి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి స్టిక్కర్ వేసి అది మెంబర్షిప్ తీసుకొని బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పటం. ఈ రెండు కూడా ఎలా ఉంటాయి అంటే, ప్రజెంట్ పథక లబ్ధిదారులు మనం వేసుకోనన్నా అబ్జెక్ట్ చేసినా పథకాలు ఏమన్నా పోతాయేమో, మనకెందుకు వచ్చింది, మనం సైలెంట్గా ఉందాం, వాళ్ళు చెప్పింది చేద్దామనే లెక్కలో ఉంటారు. సో ఆ 1 కోటి వాళ్ళ బలమని నేనేం చెప్పట్లా. 3,30,00,000 ఓటర్లు ఉన్న దాంట్లో వాళ్ళకి ఆల్మోస్ట్ కూటమి లెక్కల్లో 57% వరకు ఓటింగ్ వచ్చిందంటే 1 కోటి కాదు, ఇంకా చాలా ఎక్కువ వచ్చినాయి ఓట్లు కూడా. సో పర్మనెంట్ మెంబర్షిప్స్ అనేవి ఒకవేళ 1 కోటి ఉన్నా కూడా మీరు కంపారిజన్ ఎట్లా, అది కాదు, వాళ్ళు ఎలక్షనీరింగ్ కోసం ఎంతమందిని రెడీ చేసుకున్నారు, అది దాంతోనే మీరు కంపేర్ చేయాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది, వీళ్ళు 14 లక్షల మందిని ఒక సైన్యంలాగా తయారు చేస్తున్నాము, రకరకాల పోస్టులు. అంటే ఎట్లుంటుందంటే సార్, ఒక పోస్ట్ ఉన్న తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏదో ఒక పదవి మీకు ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ దాన్ని ఆనర్ చేయాలి, కొంత ప్రౌడ్ ఫీలింగు, నాకు పదవి ఇచ్చింది కాబట్టి నేను పని చేయాలి అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు 14 లక్షలు అంటే మీరు చూసుకోండి, 3,30,00,000 వరకు మన ఓట్లు పోలైంది ఆంధ్రప్రదేశ్లో. మేబీ ఇంకొంత కొత్త ఓటర్లు అన్నీ కలిపేసి నెక్స్ట్ ఎలక్షన్లో 3,50,00,000 వరకు పోలవుతాయి. 3,50,00,000 ఓట్లు పోలేటప్పుడు 14 లక్షల మంది సైన్యం అంటే నియర్ బై ప్రతి 25 మందికి వైఎస్ఆర్సీపీ తరఫున ఒకళ్ళు ఎలక్షనీరింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు. లేదు, 3,50,00,000 ఓట్లలో అంటే పోలవబోతున్న 3,50,00,000 ఓట్లు సగం ఒక పార్టీవి, సగం ఒక పార్టీవి, అంటే వీళ్ళు పనిచేయాల్సింది ఆ 51% ఓటింగ్ కోసమే కదా. అలా లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ మీకు 10 మందికి ఒకళ్ళు, ప్రతి 10 మందికి అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులతో ప్రతి 10 మందితో ఓటు వేయడానికి ఒకళ్ళు అనే విధంగా సిద్ధమవుతున్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళు అంటే పేపర్ మీద రాసుకునే 14 లక్షల మంది కాకుండా రియల్గా పని చేయడానికి సిద్ధమైన 14 లక్షల మందిని సిద్ధం చేసుకోగలిగితే డెఫినెట్లీ అది సక్సెస్ అవుతారు వాళ్ళు. ఇంకోటి, ఒక గ్రామంలో మీరు తీసుకోండి, ఒక పంచాయతీ తీసుకోండి, ఒక గ్రామం తీసుకుంటే ఓటర్లు ఎంతమంది ఉంటారండి? ఏదో యావరేజ్గా ఎట్లా ఉంటాయి అంటే, మీకు 1000 ఓట్ల నుంచి 2000 ఓట్ల మధ్య గ్రామాలు ఎక్కువ ఉంటాయి, మీకు పెద్ద పెద్ద గ్రామాలు చాలా తక్కువ ఉంటాయి. మేజర్గా ఏంటంటే ఒక 1400 ఓట్లు, 1600 ఓట్లు ఉంటాయి ఏదైనా గ్రామంలో. అంటే ఏంటి, ఆ 1400 ఓటర్లో 700 మంది అటు, 700 మంది ఇటు అలా క్యాలిక్యులేట్ చేస్తే ఆ 700లోనే 100 మంది ఒక గ్రామం నుంచి ఉన్నట్లు. 700లో 100 మంది ఉండటం అంటే ఏంటి, ఇంకా డెఫినెట్లీ వాళ్ళ ఓట్లు వాళ్ళు వేయించుకోగలరు. ఇప్పుడు 2024 ఎలక్షన్లో ఏం జరిగింది, మేజర్గా ఎలక్షన్ చేసేవాళ్ళు సరిగ్గా చేయలేదు, నుంచోవాల్సిన నాయకులు నుంచోలేదు, దానివల్ల ఎలక్షనీరింగ్ సరిగ్గా చేసుకోలేక వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అనేది అందరికీ తెలిసిందే. సో ఈసారి ఇప్పటి నుంచి వాళ్ళు ఏం ఫోకస్ చేస్తున్నారంటే,
ఎలక్షన్ రోజు ఎలక్షనీరింగ్ చేయడం కోసం నుంచునే 14 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. సో అలా చేసుకోగలిగితే డెఫినెట్లీ వాళ్ళు సక్సెస్ అవుతారు సార్. ఓకే, కానీ ఈ నెంబర్స్ ఎప్పటికీ మ్యాచ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇట్స్ ఆల్ సార్. ఇప్పుడు నేను ఇందాలు కూడా అదే చదువుతున్నా, పేపర్ మీద రాసుకునే నెంబర్లు అయితే ఏ ఉపయోగం లేదు. పని చేసే 14 లక్షల మందిని రెడీ చేసుకొని వాళ్ళని కొంచెం మోటివేట్ చేసుకొని ఎలక్షనీరింగ్ కొంచెం నేర్పి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి చేసుకోవాలి. అయితే 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి బాగానే ఉంటుంది. ఓకే, మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.